మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. దేవుడి వాక్యం ఈరోజు చూద్దాము. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యము ఏమని సెలవిస్తుందంటే ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కూడికకు ఉన్న అర్థం ఏమిటంటే కృతజ్ఞత కూడిక. ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నాము, క్రాస్ ఓవర్ అంటున్నాము, వాచ్ నైట్ ప్రేయర్స్ అంటున్నాము, అనేకమైన అనుకుంటున్నాం పేర్లు. కానీ యథార్థంగా మనమైతే ఈ సంఘం ద్వారా నడిపిస్తుంది ఏమిటంటే కృతజ్ఞత కూడిక. 2025 సంవత్సరం మొత్తము జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు దాకా కాపాడిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. అదండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ఆయన చిత్తాన్ని చేయటాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే దేవుని చిత్తం చేయువాడు మాత్రమే నిరంతరము నిలుచును. దేవుడు చిత్తం చేయవాడు నిరంతరం ఎక్కడ నిలుచుతారండి? పరలోకములో. దేవుడు చిత్తం ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పరలోకం. దేవుడు చిత్తము నష్టములో అయినా కష్టములో అయినా దేవుడు చిత్తము ఆయనకు మహిమకరంగానే ఉంటుంది. దేవుడి చిత్తము మనకి కష్టంలాగా అనిపించవచ్చు, నష్టంలాగా అనిపించవచ్చు, కానీ ఆ దేవుడి చిత్తంలో మనం నిలబడితే ఒకరోజు దేవుడికే మహిమ వస్తుంది. ఆమేన్. ఈ 2025 సంవత్సరంలో మీరు ఎన్నో కష్టాలు అనిపించారు, ఎన్నో నష్టాలు అనిపించారు. అది దేవుడికి తెలియకుండా అయితే జరగదు. దేవుడు నీతో నాతో అదే చెప్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడటం అంటే ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడటమే, ఆయన యొక్క మాటలకు లోబడటమే. ఏదో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకోవాలని సరిపోదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారో వారు మాత్రమే దేవుని ప్రేమించువారు. నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు, నువ్వు ఆటోమేటిక్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లే. దేవుని సన్నిధిలో అంట మౌనంగా ఉండటం కూడా దేవుని స్తుతించటమే. అందుకనే దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే దేవుడికి నువ్వు ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నాకేదో ఒక లాభం వచ్చినప్పుడే థ్యాంక్ యూ అనో, లేకపోతే ఇంకొకటో అప్పుడే కాదు థ్యాంక్ యూ. ప్రభువా నన్ను నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి థ్యాంక్ యూ. ప్రతి విషయంలో నువ్వు నన్ను గైడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్రతి విషయంలో నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని ప్రతి విషయంలో దేవుణ్ణి ముందుంచాలి. దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే ఎవరైతే ఆయనను ముందుంచుతారో ఆయన వారిని ముందుంచుతాడు. అందుకనే మనము దిగులు పడకూడదండి. మన కొరకు దిగులు పడే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. మనం దిగులు పడి ఏదో అల్లాడిపోతున్నామంటే దేవుడు కార్యాలు చేయలేడు. దేవుడి దగ్గర ఎవరు త్వరగా జయము పొందుకుంటారంటే శ్రమలలో సహితము కూడా భక్తి చేసేవారినే, శ్రమలలో సహితము కూడా యేసుక్రీస్తుని వెంబడించే వారిని, శ్రమలలో సహితం కూడా దేవుణ్ణి స్తుతించే వారిని, శ్రమలలో సహితం కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవారిని దేవుడు బలంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ కూడా దేవుడు మీతో అదే చెప్తున్నాడు. 2026వ సంవత్సరము అన్ని రోజులు నీకు సంతోషంగానే ఉంటాయని నేను చెప్పను. 2026వ సంవత్సరం అన్ని రోజులు నీకు ఒక శ్రమలో ఉంటాయని నేను చెప్పను. అయితే 2026వ సంవత్సరం దేవుడు నీతో చెప్తున్నది నేను నిన్ను నడిపించుతాను, దేవుడికి మహిమ కలుగును గాక. శ్రమలో నిన్ను నడిపిస్తాడు, బాధలో నిన్ను నడిపిస్తాడు, సంతోషంలో నిన్ను నడిపిస్తాడు, ఏ విధంగా అయినా నిన్ను నడిపిస్తాడు. అందుకని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలలో దేవుడు మాటలుంటాయి. ఏమని ఉంటాయి అంటే నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు మాత్రమే ధైర్యముగా సింహం వలె ఉంటారంట. ఎవరు నీతిమంతులుగా ఉంటారు? పాపము లేని వారు నీతిమంతులు. ఎవరు? పాపము చేయని వారు నీతిమంతులు. ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారు నీతిమంతులు.
అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ యొక్క రక్త సంబంధులను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, పలానా ఊరికి వెళ్ళు అంటే దేవుడు తనని నమ్మి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? అతను నీతిమంతుడు అన్నాడు. దేవుడికి ఏమని అనిపించింది? అతను నీతిమంతుడు అనిపించింది. దేవుణ్ణి నమ్మటమే నీతి. మనం ఏదో గొప్ప కార్యాలు లేకపోతే అన్నదానాలు భూదానాలు చేయటం అది కాదు నీతి అండి. దేవుణ్ణి నమ్మటమే నీతి. మరి నువ్వు దేవుణ్ణి నమ్మితే కలవరం ఎందుకు వస్తుంది చెప్పండి? ఈ 2026 సంవత్సరం ద్వారా దేవుడు మీకేం నేర్పించబోతున్నాడు అంటే కలవరపడకండి. ఈ 2026 సంవత్సరం మొత్తం దేవుడు మనకి నిండు సంతోషం ఇచ్చును గాక. ఆమేన్. శ్రమలో అయినా సంతోషంలో అయినా ఎప్పుడైనా సమాధానం ఇచ్చును గాక. అందుకనే దేవుడు వాక్యము ఏమని సెలవిస్తుందో చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకరు చదవాలని నేను కోరుకుంటున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. చూడండి, నేను చదువుతాను, వినండి. దేవుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఏమంట? యెహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడతాడు. అది ఈ 2026 సంవత్సరంలో ఈ సంఘము ద్వారా దేవుడు మీకు ఇస్తున్న సంఘ వాగ్దానం ఏమిటో తెలుసా? యెహోవా ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఉన్న వాక్యాలలో తీయలేదండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించిన వాక్యం. ఈ సంఘానికి ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, ఈ సంఘాన్ని కాపాడుతాడు, ఈ సంఘ కాపరిని కాపాడుతాడు. ఆమేన్. ఈ సంఘ కాపరి కుటుంబాన్ని కూడా కాపాడును గాక. ఆమేన్. మీ కుటుంబాలని బలంగా కాపాడును గాక. సంఘ వాగ్దానం అంటే సంఘ సేవకుడికి, సంఘస్థులందరికీ. అర్థమైందా? ఈ వాక్యము మీరైతే మర్చిపోవద్దు. ఏమిటంట? మీకు ఈ సంవత్సరం మొత్తం ఇదే ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను ఆశీర్వదించుము. చెప్పండి, అయ్యా నన్ను ఆశీర్వదించుము, నన్ను కాపాడుము. ఈ రెండు మనకున్నప్పుడు అపవాది మనలను ఏమీ చేయలేదు. ఎందుకు కాపాడమని అడిగానంటే, ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమైపోతారంట? పాడైపోతారు. ఆశీర్వాదం రాంగంలో ఏమైపోతుంది? గర్వం వస్తుంది. ఆశీర్వాదం రాంగంలో ఏమైపోతుంది? మనలో గర్వం వచ్చేసి నాశనానికి వెళ్తాం. అందుకని దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, ఆశీర్వదిస్తాను, కాపాడుతాను. మనలోకి ఏమి రాకూడదు? గర్వము. నాశనానికి ముందు ఏముంటది? గర్వము. గర్వించే వారిని దేవుడు ఇష్టపడడు. నీ గర్వము నా గర్వము కోల్పోవాలి. గర్వము ఏ పాటికి కూడా మంచిది కాదండి. దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చూడండి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగ చేయును గాక. ఆమేన్. ఇదే ఆశీర్వాదం అంటే. సమాధానం ఉంటేనే ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం అంటే కోట్లు వచ్చి సమాధానం లేకపోతే అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఆశీర్వదించాడంటే ఆ కుటుంబంలో సమాధానము ఉంటది, అల్లరి ఉండదు. చూడండి, దేవుడు వాక్యం లేకపోతే అల్లరి వస్తుంది, దేవుడు వాక్యం లేకపోతే సమాధానం ఉండదు. ఈరోజు నేను ఇంత సఫర్ అవుతున్నానంటే ద ఎండ్ పర్సన్స్, నా ఫ్యామిలీ, మా మిస్సెస్ ఫ్యామిలీ వైపు దేవుని నమ్మారని అనుకుంటున్నారు కానీ నామకార్థంగా ఉన్నారు. ఓన్లీ అభివృద్ధిలోనే భక్తి నడుస్తూ ఉన్నది. ఏదైనా అభివృద్ధి ఉంటేనే దేవుడు, లేకపోతే లేదు. దేవుడు ఏమన్నాడు? అభివృద్ధి ఇచ్చినా అభివృద్ధి ఇవ్వకపోయినా దేవుడు దేవుడే. శ్రమలో అయినా దేవుడే, కష్టంలో అయినా దేవుడే. నేను అదే చెప్తున్నాను. అదే సేవకురాలు ఇదిగో కష్టమైన నష్టమైన నువ్వు కట్టుకున్న భర్తను విడిచిపెట్టొద్దని గట్టిగా దేవుడు మాటలు చెప్తే ఆ ప్రభావం నా మీద ఇంత నష్టాన్ని తెచ్చేది కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మీతో నేను అదే చెప్తున్నాను. మీ బిడ్డల కొరకు, మీ కొరకు వివాహం అయిన తర్వాత భార్య భర్తల మధ్యలో వేరొకరు ఇన్వాల్వ్ అయితే మటుకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వివాహం అయిన తర్వాత భార్య భర్తలదే మెయిన్ నిర్ణయం. అందుకని దేవుడు మీతో చెప్తున్న మాట ఏమిటంటే, సమస్యలు లేని కుటుంబం లేదు. సమస్యలు ఉన్నాయి, వారే కలిసి ఉన్నప్పుడు ఆ సమస్యలు సద్దుమణిగిపోతాయి.
నేను అదే చెప్తున్నాను, నాతో పాటు ఉన్నప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మేము ఉన్నాం. ఎప్పుడైతే తను అక్కడికి వెళ్ళిపోతుందో అక్కడ చాలా ఇబ్బంది చేస్తూ వచ్చింది. అందుకే నేను మీతో ఏమని చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవకూడదు. మీకెవరో కౌన్సిలింగ్ ఇవ్వనక్కర్లా, దేవుడు వాక్యమే మీకు కౌన్సిలింగ్ ఇస్తుంది. మీకు ఎవరో చెప్పనక్కర్లా, దేవుడు వాక్యమే ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. అందుకని దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతాను, నా సన్నిధి నీ మీద ఉదయింప చేస్తాను. మోషేతో దేవుడు ఏమంటాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే ఏమంటాడంటే, దేవా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను. అందుకని దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడే ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీతో అదే చెప్తున్నాడు. 2025 సంవత్సరంలో చేసిన తప్పులు పాపములు 2026 సంవత్సరంలో చేయక ఉండుముగాక. ఆమేన్. చెప్పండి, ఎవరు తప్పు చేయలేదా? 2025 తప్పు చేయలేదు అన్నవాళ్ళు చేయెత్తండి. 2025 తప్పు చేయలేదు అన్నవాళ్ళు చేయెత్తండి. అందరం తప్పులు చేశాం. తప్పు అంటే దేవుడు మాట వినకపోవటమే తప్పు. సేవకుడు గద్దించినప్పుడు మార్చుకోకపోవటమే తప్పు. దేవుడు వాక్యానికి లోబడకపోవటమే తప్పు. దేవుడు మందిరానికి సమయానికి రాకపోవటమే తప్పు. దేవుడు మందిరాన్ని విలువ కట్టకపోవటమే తప్పు. దేవుడు వాగ్దానాలను, వాక్యములను, ఆజ్ఞలను నమ్మకుండా, గైకొనకుండా, నమ్మటం, ఇంకా దేవుడికి ఇష్టం లేకుండా బ్రతకటమే తప్పు. అర్థమైందా? ఎన్నో తప్పులు చేశాం, నాతో సహా అందరం తప్పులు చేశాం. కాబట్టి మరలా అలాంటి తప్పులు మనం చేయకుందుము గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్ అనండి. కొంతమంది ఆమేన్, కొంతమంది అనకపోతే అంటే మళ్ళీ మేము చేయాలి అని అనుకుంటున్నారా? చెప్పండి, మేమే తప్పులు మరలా చేయకుందుము గాక. ఆమేన్. అది దేవుడు మీతో అదే చెప్తున్నాడు. 2025 సంవత్సరం మొత్తం మనల్ని కాపాడాడు. ఎంతో మంది మరణించారు, ఎంతో మంది నష్టాలు అనుభవించారు. కానీ మనం ఈరోజు దేవుడు దయను బట్టి ఈరోజు సజీవుల్లో ఉన్నామంటే కేవలము ఆయన దయ. గడిచిన కాలమంతా ఆయన కృపే, రాబోయే కాలమంతా ఆయన కృపే ఉండును గాక. చెప్పండి అందరూ, యెహోవా నా కాపరి. చాలు, మనకి లేమి కలగదు. యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు లేమి కలగదు, ఇబ్బందులు రావు. ఎవరు మన మీద దాడి చేయాలనుకున్నా అవి మన మీద పని చెయ్యవు. దేవుడు అదే చెప్తున్నాడండి. మనిషి ఇదిగో ఈ పోరాటాలలో నేనేదో గెలిచాను అనుకుంటున్నారు. దేవుడిలో మనం గెలవాలి. ఎక్కడ గెలవాలి? దేవుడిలో గెలవాలి. ఈ లోక సంబంధమైన పోరాటాలు మనిషికి జీవితాంతం ఉంటాయి. యోబుకి జీవితాంతం ఉన్నాయి. తన యొక్క శ్రమలలో తన భార్య ద్వారా వచ్చినాయి, తన స్నేహితుల ద్వారా వచ్చినాయి. కానీ దేవుడిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. దేవుడు మీతో అదే చెప్తున్నాడు, యోబు వలె మనం కూడా బ్రతుకుదుము కాక. చెప్పండి, యోబు వలె మనం కూడా బ్రతుకుదుము కాక. యోబు వలె మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. మనం ఇచ్చేవి కాదు, మనం ఇచ్చేవి కాదు. దేవుడికి కావాల్సింది ఏమిటి? నమ్మకత్వం. దేవుడికి మీరు నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకమైన వాడికి ఏముంటాయంట? దీవెనలు. కొద్ది దానిలో నమ్మకంగా ఉన్నప్పుడు అధికమైన దానిని దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. అందుకని చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మీతో చెప్తున్న మాట ఏమిటంటే, ప్రతి విషయంలో మీరు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తారో, దేవుడి ఆజ్ఞలకు లోబడతారో, దేవుడికి మహిమకరంగా బ్రతుకుతారో, దేవుడి ఆజ్ఞలకు లోబడతారో, దేవుడు మీ ప్రతి అవసరం తీర్చును గాక. ఆమేన్ చెప్పండి అమ్మా. ఆమేన్. ఫిలిప్పీ 4:19 చదవండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అదండి, మనము దేవుడికి ఇష్టంగా బ్రతికితే, పాపానికి దూరంగా ఉంటే, దేవుడికి మనము ఇబ్బందికరంగా లేకుండా ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తాన్ని ఆయనే సమకూర్చి పెడతాడు. రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తాన్ని సమకూర్చి పెడతాడు.
నువ్వు చేయవలసిందేమిటి? దేవుణ్ణి ప్రేమించటం. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నీలో నుంచి ఏం వెళ్ళిపోవాలి? పాపం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదేదో అనుకోకండి. దేవుడు మాటలు వినకపోవటమే పాపం. అందుకని ప్రతిరోజు ప్రార్థన చేయుదుము గాక, ఆమేన్. ప్రతిరోజు వాక్యం చదువుదుము గాక, ఆమేన్. తీర్మానం చేసుకున్నారు. లేదు 31st తీర్మానం లాగా ఉండకూడదండి. నేను ఉదయం అదే చెప్పి ప్రశాంత్ నాకు కొంచెం పొట్ట వస్తుంది, వాకింగ్ చేయాలి ఇంక రేపు నుంచి అని. ఈ రోజుకి వెళ్ళాను వాకింగ్కి, ఇంక రేపు నుంచి వెళ్ళాలని. అది మరి స్థిరంగా ఉండును గాక. చాలా మంది 31st అప్పుడు ఏం చేస్తారు? ఎగ్జైట్మెంట్, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. 11వ తారీఖు అన్ని మర్చిపోతారు. ఈ 10 రోజులే చేస్తారు. మనిషికి లేనిది ఏమిటంటే క్రమం. క్రమం లేనిది అక్రమం. క్రమం ఉంటే అన్ని సక్రమంగానే జరుగుతాయండి. భక్తిలో క్రమం ఉండాలి, మన ఫిట్నెస్లో క్రమం ఉండాలి, ఆరోగ్య విషయంలో క్రమం ఉండాలి, కుటుంబాలలో క్రమం ఉండాలి. దేవుడు వాక్యాన్ని నమ్మినప్పుడే క్రమం వస్తుంది. దేవుడు వాక్యాన్ని నమ్మకపోతే మనకి క్రమశిక్షణ అనేది రాదు. క్రమశిక్షణ ఖచ్చితంగా మనకు కావాలండి. యేసుక్రీస్తు ప్రభువు చాలా చాలా క్రమశిక్షణతో నడిచాడు కాబట్టి మనకి ఈరోజు మాదిరి. బయట సమాజం చూసుకుంటుంటే చాలా చాలా గందరగోళానికి గురవుతూ ఉన్నది. ఎన్నెన్నో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఎన్నెన్నో బయటకు వస్తున్నాయి, చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఈరోజు వీడియో చూస్తే ఆ హిందూస్కి గొడవలు అవుతున్నాయి. మరలా ఒక వ్యక్తిని దేవుడు అంటారు కదా, ఆయన ముస్లిము, ఆయన ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఇక్కడ దేవుడిగా భావిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎవరో కాదు, ఇది ఓపెన్గా చెప్పేది. ఆ సాయిబాబాను ఇక్కడ ఎవరైతే హిందువులు నమ్ముతున్నారో ఆయన ముస్లిం, అది ఒరిజినల్. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి మన భారతదేశంలో అప్పుడు హిందువుల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చాడని వీళ్ళు అంటున్నారు. అది నాకైతే తెలియదు, బట్ ఆయన ఒక ముస్లిం. వీళ్ళందరూ ఆరాధిస్తున్నారు హిందువులు. ఆ న్యూస్ ఒకళ్ళు ఓపెన్ చేసి చెప్పారు యూట్యూబ్లో, వాళ్ళ మీద కేసులు పెట్టేశారు. వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే. అక్కడక్కడే గొడవలు, మత గొడవలు అంటే ఇవేనండి. మనము వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుడు వాక్యానికి లోపడాలి. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే చెప్పగలిగింది చెప్పవచ్చు, కానీ ఎక్కువ డీప్గా వెళ్ళటం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకనే వాళ్ళ ఇష్టమైన రీతిలో వాళ్ళు వెళ్తున్నారు, మనమైతే వెళ్ళకూడదు. అందుకనే దేవుడు వాక్యం ఏమని చెప్తున్నదంటే, నిజమేంటో వాక్యాన్ని పరీక్ష చేసి తెలుసుకో. నీవు నేను దేవుడికి ఎప్పుడైతే లోబడతామో దేవుడికి మన ద్వారా ఏమొస్తుందంట? మహిమ. దేవుడికి మన ద్వారా ఏమొస్తుంది? మహిమ. అందుకనే దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో దేవుడికి లోబడి ఉండండి. కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి నీవు నిండు హృదయంతో ఆరాధించాలి, నిండు మనసుతో ఆరాధించాలి. దేవుని నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమించక మానడు. అందుకని అదే ఫిలిప్పీ 4:23 ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఏమంట? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆత్మతో ఉండును గాక, ఆమేన్. ఎందుకు ఆ మాట చెప్పానంటే, మొదటి వాక్యానికి వద్దాం. 1 దెస్సలోనికలకు 5:19 చూడండి. అక్కడ ఏముంది? ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ క్రైస్తవులు చేసేది ఏమిటంటే ఆత్మలను ఆర్పుకుంటా ఉన్నారు. ప్రార్థన లేకపోతే ఆత్మ ఆరిపోతుంది, వాక్యం లేకపోతే ఆత్మ ఆరిపోతుంది. మనం ఏం చేయాలి? ఆత్మను ఆర్పకూడదు. ఎప్పుడు మన ఆత్మ ఆరిపోదంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆత్మ ఆరిపోదు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని కాబట్టి నీ ఆత్మను కూడా ఆయన మండించగలడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలంటే నీలో నుంచి పాపం వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండించాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపము లేని వాడి పరిశుద్ధుడు. ఆత్మను ఆర్పకడి. 2026 సంవత్సరంలో మన ఆత్మను ఉజ్జీవంగా మండును గాక, ఆమేన్. నామకార్థంగా ఉండొద్దండి. ఈ సంఘం ద్వారా దేవుడు మీతో అదే చెప్తున్నాడు. నా మాట కాదు, దేవుడు మాటే. ఉజ్జీవంగా ఈ సంఘం ద్వారా భక్తులు లెగవాలి, సేవకులు లెగవాలి, పరిచారకులు లెగవాలి, మిషనరీస్ లెగవాలి. ఇది ఒక్కడి ద్వారా అయ్యేది కాదు. సంఘంలో నుంచి గొప్ప సేవకులు దేవుడు లేపునుగా, ఆమేన్.
ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. అందుకని మీ అందరితో నేను చెప్తున్నది ఒక్కటే, ఆత్మలను ఆర్పే పరిస్థితులు మీరు ఎప్పుడూ వెళ్ళకండి. ఒక ఆదివారం మాత్రం మేము ఆత్మని వెలిగించుకొని వస్తామండి, మిగతా 6 రోజులు మేము ఆత్మని క్లోజ్ చేసుకుంటామంటే మటుకు, మిగతా 6 రోజుల్లో మనం చచ్చిపోతే మటుకు మనకు పరలోకం రాదు. ఆత్మ ఎన్ని రోజులు వెలగాలి చెప్పండి? 7x24 ఎప్పుడూ వెలగాలి. అంబులెన్స్ ఏమని ఉంటుంది? 7x24 అంబులెన్స్ ఉంటుంది. ఎందుకు అంబులెన్స్? ఎవరన్నా ప్రమాదం వస్తే వారిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్. దేవుడు ఆత్మ కూడా నీకు అందుబాటులో ఉంటుంది 24x7. నీ ఆత్మ ప్రమాదంలోకి వెళ్తామేమో, నీ ఆత్మ ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు 24x7 నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఎంత గొప్ప నడిపింపు చూడండి. అంబులెన్స్ 24x7 ఉంటారు. వాళ్ళైనా మిస్ అవ్వచ్చు, కానీ నువ్వు కనుక పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటే మిస్ అవ్వడు. పరిశుద్ధాత్మ దేవుని మీరు క్యారీ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం శక్తి కలిగి ఉంటాము. ఏ నరుడు మనల్ని ఏం చేయలేరు. నేను పాత రోజుల్లో చాలా పిరిగితనంగా భయపడతా ఉన్నాను నా ఫ్యామిలీ సమస్యను బట్టి. దేవుడు వాక్యం తెలిసిన తర్వాత నాకు ఎంతో బలం వచ్చింది. దేవుడు వాక్యం ఏమన్నా సెలవిస్తుంది తెలుసా? నువ్వు నరమాత్రుడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు ఊపిరి ఉండి రేపు ఊపిరి విడిచే వారికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. అయితే నీలో యథార్థం ఉండాలి, నీలో యథార్థత ఉండాలి. నీలో యథార్థత ఉన్నప్పుడు ఈ వాక్యాలు చెప్తా వినండి. మనలో యథార్థత లేకుండా దేవుడు వాక్యాలు పనిచేస్తాయంటే పని చేయవు. మీరందరూ వాగ్దానాలు ఇష్టపడుతున్నారా? త్వరగా నేను ముగిస్తాను. మీరందరూ వాగ్దానాలు ఇష్టపడుతున్నారా? ఎవరు చేతులు ఎత్తండి. మీ అందరికి కూడా దేవుడు మంచి మంచి మాటలే ఉన్నాయి. ఇక్కడ అన్ని మాటలు మంచియే. అయితే మీరు అందరూ ఎన్ని వాగ్దానాలు తీసుకుంటారు? ఒక్కటే. ఒకరితో సరిపెట్టుకుంటారా? దేవుడి సంఘము ద్వారా మీకు ఇస్తుంది బైబిల్లో ఉన్న వాగ్దానాలని మీవే. ఆమేన్. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఏదో తాత్కాలికంగా మనం ఒక్కొక్కటి ఇస్తున్నాం. దేవుడు ఆ ఒక్క వాగ్దానమే నెరవేర్చుతాడు. మరి మిగతాయో దేవుడు అన్ని వాగ్దానాలు నెరవేర్చుతాడు. ఎప్పుడు అంటే దేవుడికి నువ్వు లోబడినప్పుడే. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎక్కడా కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. చాలా మంది వాగ్దానాలు ఇవ్వటానికి తప్పు అంటున్నారు, కొంతమంది ఏం కాదంటున్నారు. ఇవన్నీ నాకైతే జడ్జిమెంట్ నేనైతే చేయను. నేనైతే నమ్మేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ సఫిషియెంట్. ఇది ఒక్కటే నీకు సరిపోదు, ఇది ఒక్కటే నీకు సరిపోదు. బైబుల్లో ఉన్న వాగ్దానాలు, బైబుల్లో ఉన్న నడిపింపు నీకు నాకు కావాలి. ఇది ఒక్కటే నీకు సరిపోయిందంటే ఏమవుతుంది? ఇది ఉంటుంది 10 రోజులు ఉంటుంది, 11వ రోజు ఉంటుంది. ఇంకా ఫిబ్రవరి పోతే ఇది ఎక్కడ పోతుందో, ఈ వాగ్దానం ఎక్కడ పోతుందో. బైబిల్లో పెడతారో, లేకపోతే ఇంట్లో ఒక గూట్లో ఇసిరేస్తారో, లేకపోతే ఇంకేం చేస్తారో తెలియదు. అంతకుముందు నేను ఇలానే అక్కడ మరాఠీ వాళ్ళకి ఈ యొక్క వాగ్దానాలు ఇస్తే, ఒక జనవరి తర్వాత ఫిబ్రవరిలో చూస్తే, ఫిబ్రవరిలో చూస్తే వాళ్ళు ఆడుకుంటున్నారు ప్యాకెట్లలాగా. మరి ఏం చేయాలి? వాళ్ళకి తెలియదు, చదువు తెలియదు. నాగారే నాయన మనం అలా ఉండకూడదు. దయచేసి సంఘం అది చెప్పట్లేదు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ, ఎంతమంది 5 ఉన్నారు. ఇదేగా. అందుకని మనం అలాగ ఉండకూడదు. దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, కృతజ్ఞత కలిగి దేవుడికి ఎప్పుడు మనం ముందుకు దాకా. టైం ఎంత అయింది? దేవుడికి సరే ఏం కాదు. ఆ 12 గంటలకి కేక్ కట్ చేయాలని ఏం లేదు. మనమందరికి కూడా చూడండి టయానికి ముగించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్దామా? అందరు లేచి నుంచి ఉందాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికి దేవుడికి స్తోత్రాలు చెప్పి మనం కొత్త సంవత్సరంలోకి వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం.